హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తూ ఉన్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తేదీ వచ్చేసి 6వ తారీఖు 7వ నెల 2026న ఖమ్మం మిర్చి మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉంది, అంటే జెండా పాట ఎంత అయింది, ఏ రకానికి ఎంత రేటు పెట్టారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు శాంపిల్స్ వచ్చేసి మనకు 240 బస్తాలు వచ్చాయండి. అంటే గత 3వ తారీఖుతో పోల్చుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి మనకు శాంపిల్స్ పెరిగాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ మనకు తేజ శాంపిల్సే వస్తాయి అనమాట. ఖమ్మం మిర్చి మనకు తేజాలు ఎక్కువ వస్తాయి అనమాట. అందులో సూపర్ డీలక్స్ క్వాలిటీస్ వచ్చేసి మనకు ముందుగా జెండా చూసుకున్నట్లయితే 21,900 చేశారు. అంటే మనం గత 3వ తారీఖు ఏ విధంగా అయితే చేశారో ఈరోజు కూడా అదే విధంగా జెండా అయితే చేశారనమాట. సూపర్ డీలక్స్ క్వాలిటీస్ అయితే చాలా తక్కువ అండి, మార్కెట్లో లేవు, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నాకు మొత్తం మీదగా చూసుకున్నట్లయితే ఒక 7 నుంచి 8 లాట్లకైతే సూపర్ డీలక్స్ క్వాలిటీస్, అవి కూడా హైయెస్ట్ ఎంత చేశారంటే 21,600 చేశారు. ఎందుకంటే అంత క్వాలిటీస్ అయితే లేవన్నమాట. అదేవిధంగా డీలక్స్ చూసుకున్నట్లయితే డీలక్స్ వచ్చేసి మనకు 20,000 నుంచి 21,300 వరకు అయితే తీసుకున్నారండి. 300కు కొంచెం అటు ఇటు అంటే లోపలే తీసుకున్నారు, పెంచైతే ఏం లేదన్నమాట డీలక్స్ క్వాలిటీస్. అదేవిధంగా బెస్ట్లు చూసుకుని తేజ బెస్ట్లు చూసుకున్నట్టయితే తేజ బెస్ట్లు ఎక్కువనే ఉన్నాయన్నమాట మార్కెట్లో. మనకు 19,000 నుంచి 20,000 మధ్యలో అయితే తీసుకున్నారన్నమాట, కొనుగోలు ఎక్కువ చేశారు. సో సూపర్ డీలక్స్లో వచ్చేసి 21,600 వరకు అయితే చేశారు. తర్వాత డీలక్స్లో వచ్చేసి మనకు 21,300 లోపు అయితే చేశారనమాట. అదేవిధంగా బెస్ట్లు చూసుకున్నట్టయితే 19,000 నుంచి 20,000 మధ్యలో అయితే చేశారు. మీడియం బెస్ట్లు వచ్చేసి 19,500 హైయెస్ట్ అండి. ఇవి వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీస్, ఇవి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతున్నారు, కంటైనర్కి ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనమాట. సో లోకల్ క్వాలిటీస్ అంటే పౌడర్ క్వాలిటీస్ కింద చూసుకున్నట్టయితే మీడియం క్వాలిటీస్ వచ్చేసి మనకు మార్కెట్లో ఎక్కువగా కనిపించాయి అనమాట. దాదాపు మనకు 100 నుంచి 120 బస్తాల వరకు మీడియం క్వాలిటీస్ ఎక్కువ కనిపించాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు 17,000 నుంచి 18,000 హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. మధ్యలోని కాదు, హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 18,000 అండి. దాని తర్వాత లాల్ గోల్డ్ అంటే మనకు పిక్కలు ఉంటాయి, అదేవిధంగా కలర్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 17,700 వరకు అయితే తీసుకున్నాం ఈరోజు మార్కెట్లో. అదేవిధంగా పిక్కలు అంటే లాస్ట్ కటింగ్ కాయలు వచ్చేసి మనకు 17,000 హైయెస్ట్ ప్రైస్ అయితే తీసుకున్నారు అనమాట. అదేవిధంగా ఫట్కీలు చూసుకున్నట్లయితే ఫట్కీలు వచ్చేసి మనకు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 13,000 అండి. అది కూడా ఎట్లాంటి ఎరుపులు ఎక్కువగా ఉండాలి, తాలుగాయలు తక్కువగా ఉండాలన్నమాట, కచరాల చెత్త తక్కువగా ఉండాలి. ఇవి వచ్చేసి 13,000 హైయెస్ట్. లోయెస్ట్ చూసుకున్నట్లయితే మనకు 8,000 టాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే తెలపరలు ఎక్కువగా ఉంటాయి, ఎరుపులు తక్కువ ఉంటాయి, కాయ సైజ్ కూడా మనకు తక్కువగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా తాలు మీడియం చూసుకున్నట్లయితే మనకు దాదాపు 9,000 నుంచి 12,000 మధ్యలో అయితే కొనుగోలు అవుతా ఉన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, తోటి మిత్రులకు రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.